ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1-2 వచనాలు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో క్లియర్గా కీర్తనల గ్రంథం నుంచి మాట్లాడుతున్నారు. దేవుడు మనకి సహాయం చేసే దేవుడే అని మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోవాలి. తన బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు బాధలో, ఇబ్బందులలో పెట్టే దేవుడు కాదు. మరి ఈ వాక్యం సెలవిస్తుంది కదా, భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను అంటున్నాడు. బట్ మెనీ ఆర్ స్టిల్ ఇన్ some kind of bondages. You are carrying many burdens, but remember, you are not a slave, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నీ భుజం మీద ఉన్న ప్రతి భారాన్ని తీసుకెళ్ళి నువ్వు దేవుడి చేతిలో పెడితే నీ భారాలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఒక బానిస బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవి. సృష్టికర్త అయిన మన దేవుడు అందరితో మాట్లాడతాడు. పాపాత్ములతో మాట్లాడతాడు, నరహంతకులతో మాట్లాడతాడు, విశ్వాసులతో మాట్లాడతాడు. దేవుడు అందరితో మాట్లాడే దేవుడే, అందరికీ సహాయం చేసే దేవుడే. కానీ ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, సహాయము ఎక్కడి నుండి వస్తుంది? మన దేవుడు నుండే మనకి సహాయం వస్తుంది. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. నువ్వు మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. నువ్వు నిజంగా మొరపెడితే నీకు ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడే మన దేవుడు. ఈరోజు నువ్వు భయపడొచ్చు, బాధపడొచ్చు, నాతో మాట్లాడతాడా, నేను పాపిని కదా, నేను విశ్వాసిని కాదు కదా, అలా ఎప్పుడూ అనుకోద్దు. దేవుడు అపోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు మరి పౌల్ గారితో మాట్లాడిన దేవుడు. కెయిను ఏబెల్ని చంపి పాపం చేసినప్పుడు కెయిన్తో మాట్లాడిన దేవుడు. ఈరోజు నీతో, నాతో, అందరితో మాట్లాడే దేవుడు. దేవుడికి పార్షాలిటీ అనేది ఉండదు. యూ ఆర్ వర్దీ ఆఫ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు నీ సహాయం కొరకు ఎదురు చూస్తుంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో, నమ్మకంతో దేవుడిని అడిగి నీ సహాయాన్ని నువ్వు పొందుకో. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.